హలో అండి. అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలానే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఈరోజైతే ఉగాది కనుక మీ ఇంట్లో స్పెషల్ ఏంటని ఎవరైనా అడిగితే ఉగాది పచ్చడి అనే చెప్తారు. అలాగే మా ఇంట్లో కూడా ఈరోజు ఉగాది పచ్చడే చేసుకుంటున్నామండి. అది కూడా చాలా సింపుల్ పద్ధతిలో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో ఉన్నట్టుగా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ముందుగా కడిగి పెట్టుకున్న వేప పువ్వు, అలానే కొబ్బరికాయ ముక్కలు, బెల్లం, చింతపండు, 2 చిన్న మామిడికాయలు, ఫ్రూట్స్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవి తీసుకోవచ్చు. నేనైతే దానిమ్మ, యాపిల్, గ్రేప్స్ తీసుకున్నాను. అలానే వేపిన శనగపప్పు కొద్దిగా, సాల్ట్, అలానే కొంచెం మిరియాల పొడి, వీటన్నింటినీ పచ్చడి కోసం తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. ఆ గిన్నెలో వేప పువ్వుని వేసుకోవాలి. మనం పువ్వుని ఎందుకు వేసుకోవాలంటే మొగ్గలు వేసుకుంటే పచ్చడి చేదుగా ఉంటుంది. దీనిలో కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కలను కూడా వేసుకుంటున్నాను. అలాగే వేపిన శనగపప్పును కూడా వేసుకున్నాను. ఎందుకంటే దీనివల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. కొద్దిగా సాల్ట్, వీటి తర్వాత మళ్ళీ కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కట్ చేసిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలో యాడ్ చేసుకున్నాను. అలానే తురిమి ఉంచుకున్న బెల్లానికి కూడా దీనిలో యాడ్ చేసుకున్నాను. మీకు ముందైతే చూపించానో చింతపండు, దానిని గుజ్జు తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకున్నాను. తరువాత మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే దానికి తగినట్టుగా వాటర్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి. తరువాత విస్కర్ తీసుకుని దీని అంతటిని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపితేనే పచ్చడి అనేది టేస్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మా ఇంట్లో ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఇలానే చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలానే మా వీడియోస్ని చూస్తూ మా మామ్ అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్ ఛానల్ యొక్క గ్రోత్ని పెంచాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.